ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హనీ ఛానల్. ఈరోజు అయితే రంజాన్ సెమియాలు అనమాట. ట్యూషన్ పిల్లలు ఎప్పుడో తీసుకొచ్చారు. మేము అది చేయడానికి టైం లేక మేము చేసుకోలేదు. సో వాటికి కావాల్సినవి అనమాట ఇవి డ్రై ఫ్రూట్స్. మన దగ్గర ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోండి. బాదం, ఇంకా క్యాషూ నట్స్, పిస్తా నట్స్ కూడా ఏముంటే అవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవేమో వాటర్ మిలన్, ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇది డ్రై ఖర్జూరం అన్నమాటగా. సో వీటిని దీనిలో ఉన్న సీడ్ తీసేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మిడిలోకి పట్టుకుని జస్ట్ ఇలా కట్ అయితే సరిపోద్ది. అలాగే పిస్తా కూడా మధ్యలోకి చాలు, ఇలా రెండు ఇలా చేసుకుంటే చాలు, తింటాకి బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను. ఇదిగోండి, నేను సుమారుగా తీసుకున్న ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి. గీ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు గీ వేసి యాడ్ చేసుకున్నాను. దీనిలో ఫ్రై చేసుకుంటాను. లో ఫ్లేమ్ మీదే సేమియాని మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటాం. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం రోస్ట్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకొక ప్యాన్లో ఆ బౌల్లో వాటర్ మనం హీట్ చేసుకోవాలన్నమాట. నేను 3 కప్స్ వాటర్ అనేది పెట్టుకున్నాను పక్కన. సో ఇదైతే రోస్ట్ అవుతుంది చక్కగా మంచిగా. వాటర్ బాయిల్ అయ్యాక వీటిని, ఈ సేమ్యాన్ని వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో ఇదైతే మనకు కావాల్సిన కలర్ అయితే వచ్చింది. సో ఇదైతే ఫ్రై అయిపోయింది. నేను ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి. సో ఈ వాటర్లో ఈ సేమ్యాని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట మనకి సేమ్యా. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఈ సేమియాని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. జస్ట్ కొంచెం సేపు ఇది చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. వెంటనే వాటర్ని దీనిలోంచి తీసేయాలి. బాగా కుక్ అయిపోకూడదు. సో మనకి చూడు ఎలా ట్రాన్స్ఫర్ అయిపోయిందో. సో దీన్ని ఇప్పుడు వాటర్లోంచి తీసేద్దాం అనమాట. ఈ వాటర్ని మనం తీసేసి, సో ఇది స్ట్రైన్ చేసేసుకున్నాం వాటరు. సో ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ అనేది యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి కదా, సో అందుకని గీ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుని దీనిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఇదిగోండి డ్రై డేట్స్, బాదం, పిస్తా, ఇంకా సీడ్స్ అండ్ ఇది కిస్మిస్ అనమాట. కిస్మిస్ నాకు పెద్దగా నచ్చవు, సో అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవైతే వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం ప్యాన్లో గీ వేసుకుని డేట్స్, డ్రై డేట్స్ అనమాట, వాటిని అలాగే బాదాము చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అలాగే పిస్తా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకుని పక్కన పెట్టుకుని రిమైనింగ్ ఉన్నాయి కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్గా ఫ్రై రోస్ట్ చేసుకోవాలి. సో 1 by 1 అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా అన్ని మిక్స్ చేసి కూడా చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోనే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా, సన్ఫ్లవర్ సీడ్స్ అవి యాడ్ చేస్తున్నాను. సో వీటిని కూడా వీటితో పాటే రోస్ట్ చేసేస్తున్నాను. మంచిగా రోస్ట్ అయిపోయి దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా గీ యాడ్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్, కొంచెం గీ అనేది ఎక్కువ పడుతుంది అనమాట, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో దీనిలో కిస్మిస్ యాడ్ చేసేసాను. ఈ ఫ్రై అవ్వగానే డ్రై కోకోనట్ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా తీసేస్తాను అనమాట. ఇవి రోస్ట్ అయిపోయినాయి కదా, సో వీటిని కూడా తీసేసి కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసేస్తాను. కిస్మిస్ పక్కకు తీసేసాను. ఇదే ప్యాన్లో కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనం. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలు. మనం దీనిలో ఒకసారి ఇందాక డ్రై ఫ్రూట్స్, సీడ్స్ రోస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా దీనిలో ఒక్కసారి కోకోనట్ పౌడర్లో వేసి రోస్ట్ చేసుకుని 1 మినిట్ అలా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలు అనమాట, మంచిగా రోస్ట్ అయిపోయింది. మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ దీనిలో మిక్స్ చేసేస్తాం. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. మొత్తాన్ని ఇలా బాగా అన్ని డ్రై ఫ్రూట్స్కి కోకోనట్ పౌడర్ పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సేమే చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో మనకి. సో ఇప్పుడు ఈ సేమియాని వేరొక ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని అయితే ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను ఎందుకు హ్యాండ్ యూస్ చేస్తున్నాను అంటే ఎంత మంచిగా పొడిగా వచ్చిందో చూపిస్తున్నాను అనమాట మీ అందరికి. ఇప్పుడు దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ అంతా గార్నిష్ చేసుకుందాం. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ అనేది యాడ్ చేసుకుందాం. అంతే, సింపుల్గా మన రంజాన్ సేమియా రెడీ అయిపోయిందనమాట. ఇలా తినేయడమే. So if you like this video, don't forget to like, share, subscribe to Lucky Honey channel. Thank you all.